తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వరంగల్ జిల్లా ప్రజలు అపూర్వమైన రీతిలో నివాళులర్పించబోతున్నారు. ఓరుగల్లు సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో 33 అడుగుల ఎత్తున భారీ స్మారక స్థూపాన్ని హన్మకొండ కలెక్టర్ బంగ్లా జంక్షన్ లో ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ స్థూపాన్ని ఆవిష్కరించబోతున్నారు. తమిళనాడుకు చెందిన 40 మంది శిల్పులు ఈ స్థూపాన్ని తీర్చిదిద్దుతున్నారు. టైం దగ్గర పడుతుండటంతో నిర్మాణ పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ కిషన్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ సాంకేతిక విద్యా కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు. ఇది అది అమరవీర స్థూపం, అది అమరవీరు కోసం స్థూపంగా చేస్తున్నారు. బాగుంటుంది. స్థూపాలు ఫౌంటైన్స్ ఇది పైలాండ్స్ ఇవన్నీ బాగా చేస్తున్నాం. ఇది స్థూపంగా ఈ డిజైన్ వాంటెడ్గా కలెక్టర్ గారు, బాలరావు సారు, కూడా చైర్మన్, వీళ్ళు డీసీ వాళ్ళు వీళ్ళందరూ అడిగి చేస్తున్నారు. నైట్ 1 గంట వరకు వర్క్ చేస్తున్నాం. ఫస్ట్కి ఇవ్వాలండి మా కండిషన్స్, ఫస్ట్కి ఇవ్వాలని కండిషన్స్. ఇప్పుడు వరంగల్ జిల్లాలో 1000 స్తంభాలు కూడా నేనే చేస్తానండి. దాన్ని చూసి ఇది ఇచ్చింది కూడా నాకు. ఇది మేము తమిళనాడు నుంచి వచ్చి వర్కర్స్ మొత్తం కూడా తమిళనాడు నుంచి వచ్చేస్తున్నాం. ఈ స్థూపం నిర్మాణానికి అవసరమైన 30 లక్షల రూపాయలను జిల్లాలోని ఉద్యోగులు ఆర్థిక సాయం చేశారు. ఉద్యోగులందరూ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు. స్థూపం నిర్మాణంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. దాదాపు 1400 మంది విద్యార్థులైతేనేమి, ఉద్యోగులైతేనేమి, యువకులైతేనేమి ఆత్మ బలిదానాల సాక్షిగా ఈ వచ్చిన తెలంగాణను వాళ్ళ గుర్తుగా ఒక స్థూపం పెట్టాలనే ఆలోచన ఓరుగల్లు సేవా సమితికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. యువకుల ద్వారానే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వారికే అంకితం చేస్తూ ఒక పెద్ద స్థూపం వరంగల్ జిల్లాలో ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్థూపంపై 1200 మంది అమరుల పేర్లను చెక్కనున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను తలుచుకునేలా స్థూపం నిర్మితమవుతోంది.